ఆలు సమోసా చేయడానికి కష్టపడేవారు ఇలా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసం 1:30 కప్పు వరకు గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పుని, జీలకర్ర, నువ్వులు, అలాగే నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పూరి పిండిలాగా గట్టిగా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, 2 ఎండుమిరపకాయలు దోరగా వేయించుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఫైన్‌గా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోండి. ఉడికించుకున్న ఆలుని తురుముకొని రుచికి సరిపడా ఉప్పుని, అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు పిండిని 2 పార్ట్‌లుగా డివైడ్ చేసుకొని ఒక పిండి ముద్ద తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా తీసుకున్న తర్వాత దానిపైన పొడి పిండి చల్లుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ని దానిపైన ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని దానిపైన పొడి పిండిని ఇలా అద్దుకొని అన్ని రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో వేయించి తీసుకోండి.